ఈశాన్య రాష్ట్రంలో అలజడిని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాలిస్తోంది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం కేంద్రం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పక్షంలో కేంద్రం అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్మెంట్ మెమరాండంపై సంతకం చేసింది. అరబింద రాజ్కోవా నేతృత్వంలోని ఉల్ఫా బృందం ప్రభుత్వం మధ్య 12 సంవత్సరాల బేషరతు చర్చల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. ఈ శాంతి ఒప్పందం అస్సాంలో దశాబ్దాల నాటి తిరుగుబాటుకు తెరపడుతుందని భావిస్తున్నారు. రాజ్కోవా వర్గం సెప్టెంబర్ 3, 2011న ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొంది. అయితే పరేగ్ ఖారూష్ నేతృత్వంలోని ఉల్ఫా వర్గం ఈ ఒప్పందంలో భాగం కాలేదు. ఉల్ఫా అస్సాంలోని అతి పురాతన తిరుగుబాటు గ్రూపు. చైనా మయన్మార్ సరిహద్దుకు సమీపంలో బారువా నివసిస్తున్నట్లు సమాచారం. 1979లో ఉల్ఫా ఏర్పడింది. అప్పటి నుంచి ఇది అనేక విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొంది. దీని కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధిత సంస్థగా ప్రకటించింది. దశలవారీగా ఉల్ఫా డిమాండ్లను తీరుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అఫ్సా లాంటి ప్రత్యేక చట్టాలను తొలగించామని, దీని ఉద్దేశం అస్సాంలో తిరుగుబాటు తగ్గినట్లే అవుతుందని చెప్పారు షా.